పుస్తకం నుంచి మనం నిన్నటి క్లాస్లో 5వ పాఠమైనటువంటి నగర గీతం అనే పాఠంలో మనం 1వ భాగం వరకు చూసుకోవడం జరిగింది కదా. మరి ఈరోజు 2వ భాగం నుంచి మనం ఈరోజు చూసుకుందాం. మీ యొక్క పాఠ్య పుస్తకం నుండి పేజ్ నెంబర్ 50 పేజ్ నెంబర్లో కదా 2వ భాగం ఉంటుంది. ఆ 2వ భాగం ఇప్పుడు చూసుకుందాం కదా. 2వ భాగం నుంచి మరి 1 నుండి 6వ పంక్తి వరకు. పంక్తి అంటే మనం నిన్నట్లో చెప్పుకున్నాం కదా, లైన్లో అని చెప్పేసి కదా. 1 నుండి 6వ పంక్తి వరకు మనం ఇప్పుడు చూసుకుందాం ఒకసారి. సిటీ అంటే అన్ని బ్యూటీ బిల్డింగ్లు కావు, అటు భవంతులు ఇటు పూరిళ్ళు, దారిద్ర్యం సౌభాగ్యం సమాంతర రేఖలు. ఇది వెరైటీ సమస్యల మనుషుల సమ్మేళన కోలాహలం కదా. ఏమంటున్నారు మరి అలశెట్టి ప్రభాకర్ గారు ఏమంటా ఉన్నారు? సిటీ అంటే మరి అన్ని బ్యూటీ బిల్డింగ్లు కావు కదా. పట్టణం అంటే అన్ని మరి అందమైనటువంటి అద్దాల మేడలు పట్టణంలో ఉంటాయని లేదు కదా. ఒకవైపు అటు భవంతులు ఇటు పూరిళ్ళు, ఒకవైపు అందమైనటువంటి బంగ్లాలు ఉంటాయి, ఆ బంగ్లాల పక్కనే మరి పూరి గుడిసెలు కూడా ఉంటాయి కదా. ఆ యొక్క భవంతులలో మరి ధనవంతులు శ్రీమంతులు ధనికులు దాంట్లో నివాసం చేస్తే, మరి ఆ భవంతుల పక్కకు ఉన్నటువంటి పూరి గుడిసెలో పేదవాళ్ళు నిరుపేదలు జీవించడం కూడా జరుగుతూ ఉంది. మీ యొక్క పాఠ్య పుస్తకం పేజ్ నెంబర్ 49 పేజ్ నెంబర్లో చూస్తే కనుక అక్కడ మరి ఆ యొక్క చిత్రం అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది. ఆ చిత్రాన్ని మీరు గమనిస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది కదా. అందుకే కవి అంటూ ఉన్నాడు మరి సిటీలో అన్ని బ్యూటీ బిల్డింగ్లు ఉంటాయని చెప్పేసి కాదు, అందమైనటువంటి బిల్డింగ్లు ఉంటాయని ఎప్పుడైనా సరే అనుకోవద్దు. అందమైన బిల్డింగ్తో పాటుగా మరి ఆ యొక్క బంగ్లాల పక్కకు కదా పూరి గుడిసెలు కూడా ఉంటాయి కదా. అటు భవంతులు ఇటు పూరిళ్ళు, దారిద్ర్యం సౌభాగ్యం సమాంతర రేఖలు కదా. దారిద్ర్యం ఒకవైపు దరిద్రం అంటే నిరుపేదలు, సౌభాగ్యం అంటే ధనవంతులు. ఎలా ఉన్నారంట? సమాంతర రేఖలుగా సమానంగా, అంటే అటు ధనవంతుడుగానే వెళ్ళిపోతూ ఉంటాడు, బీదవాడుగానే వెళ్ళిపోతూ ఉంటాడు. సమానమైనప్పటికీ కూడా సమాంతర రేఖలు ఎప్పుడు కూడా కలవవు కదా. సమానంగా ఉన్నటువంటి ఇప్పుడు ఇక 2 చేతులు సమానంగా ఉన్నాయి, ఇలా పెడితే సమానంగా దీన్ని సమానం అంటారు, కానీ ఇవి ఎప్పుడైనా సరే కలవవు. అంటే ఆ యొక్క 2 గీతలు సమానంగా గీస్తూ ఉంటాం, కానీ నువ్వు ఎంత పొడుగు గీసుకుంటూ వెళ్తా ఉంటే అంత సమానంగా ఉంటాయి, కానీ ఆ 2 గీతలు మాత్రం కలవవు. అంటే ఇక్కడ కవి ఉద్దేశం ఏంటంటే అటు ధనవంతుడుగానే ఉండిపోతాడు, ఇటు బీదవాడుగానే ఉండిపోతాడు, కానీ వీళ్ళలో ఏమి మార్పు కూడా రాదు. ఆ యొక్క పెద్ద బంగ్లాలో నివాసం చేస్తున్నటువంటి ధనికులు మాత్రం కదా తాను చేస్తున్నటువంటి వ్యాపారం నిమిత్తం, తాను చేస్తున్నటువంటి ఉద్యోగ నిమిత్తం కదా అన్ని రకాలుగా మరి అతను ఏం చేస్తూ ఉంటాడు, అన్నిట్లలో కూడా దూసుకొని పోతూ ఉంటాడు. కానీ నిరుపేద మాత్రం ఏం చేస్తూ ఉంటాడు, కూలి నాలి చేసుకొని ఆ యొక్క వచ్చినటువంటి కొద్ది చాలని ఆ యొక్క డబ్బులతో తన యొక్క కుటుంబాన్ని ఏం చేస్తూ ఉంటాడు, వెళ్ళ తీసుకుంటూ ఉంటాడు. అలా కాలం గడుపుతూ ఉంటాడు. అందుకని కవి అంటా ఉన్నాడు, సమానంగా ఉన్నారు కానీ ఎప్పటికి కూడా వీళ్ళు కలవరు. ధనవంతుడే, బీదవాడే. నిజంగానే కదా. పట్టణంలో కనుక గమనిస్తే మనకు కదా ధనవంతులు కనిపిస్తూ ఉంటారు, నిరుపేదలు కనిపిస్తూ ఉంటారు, హైటెక్ సిటీ బిల్డింగ్లు కనిపిస్తూ ఉంటాయి, ఆ బిల్డింగ్ల పక్కకి పూరి గుడిసెలు కూడా కనిపిస్తూ ఉంటాయి కదా. పట్టణంలో ధనవంతులు ఉన్నారు, బీదవాళ్ళు ఉన్నారు. ధనవంతుడుగానే ఇంకా దూసుకుపోతూ ఉన్నాడు, బీదవాని కానీ అలానే పడిపోతూ ఉన్నాడు. అందుకే కవి అంటూ ఉన్నాడు కదా, ఇది వెరైటీ సమస్యల మనుషుల సమ్మేళన కోలాహలం కదా. మరి ఈ యొక్క మనుషుల వెరైటీ సమస్యలతో అన్ని సమస్యలతో ఉన్నప్పటికీ ఉంటూ ఎన్నో రకరకాల సమస్యలతో ఉంటూ ఉంటారు. అన్ని విధాలైనటువంటి సమస్యలతో, రకరకాల సమస్యలతో ఉంటూ మరి ఏం చేస్తూ ఉంటారు, ఆ యొక్క సమస్యలను దిగమింగుకుంటూ కదా ఏం చేస్తూ ఉంటారంటే ఆ యొక్క హైదరాబాద్ ఆ యొక్క నగరంలో మరి పెద్ద ఆ యొక్క జనాభా శబ్దంతో వాళ్ళ యొక్క జీవితాన్ని అలా 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 ముందుకు తీసుకెళ్తూ ఉంటారు కదా. అలా 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 మరి ముందుకు తీసుకొని
వెళ్తూ ఉంటారు కదా. ఇట్లా నానా విధాలైనటువంటి సమస్యలతో వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నప్పటికీ కూడా కదా, మరి పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి నానా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ కూడా మరి ఏం చేస్తూ ఉంటారంటే సమ్మేళన కోలాహలం, సమ్మేళన అందరూ కూడా మరి కలిసిపోయి పెద్ద అంటే చప్పుడు కోలాహలం అంటే ఇంకా సందడి. ఆ యొక్క పట్టణంలో రకరకాల సమస్యలతో కూడినటువంటి రకరకాల మనుషులు ఉంటా ఉంటారు. వాళ్ళందరూ కూడా సమస్యలు దిగమింగుకొని ఏం చేస్తూ ఉంటారంటే ఆ యొక్క మరి అందరూ ఏకమైపోయి కలిసిపోయి పట్టణం చూస్తూ ఉంటారు. అందరు ఇలా ఇలా అందరూ గుంపులు 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 వెళ్తూ ఉంటారు. ఆ గుంపులు గుంపులు జనాభాతో మొత్తం పట్టణంతో కూడా మరి వృధా అంటే చప్పుడు, కోలాహలం అంటే సందడే సందడి సందడే సందడి కదా. ఆ యొక్క చప్పుడుతో కోలాహలంతో మరి ఏం చేస్తూ ఉంటారంటే అలా వాళ్ళ యొక్క జీవితాన్ని అలా అలా విడదీస్తూ ఉంటారు అని చెప్తా ఉన్నారు కదా. ఇంకా చూద్దాం 7 నుండి 9వ పంక్తి వరకు మనం చూద్దాం కదా. 7 నుండి 6 వరకు అయిపోయింది కదా. ఇక్కడ 7 నుండి 9వ పంక్తి వరకు మనం చూద్దాం. ఎంత చేసినా ఎవరికి తీరిక దక్కదు, కోరిక చిక్కదు, మెర్క్యూరీ నవ్వులు పాదరసం నడకదు కదా. మరి నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంత చేసినా ఎవరికి కూడా తీరిక దక్కదంట. ఎన్ని పనులు చేసినప్పటికీ ఉదయం లేవగానే రాత్రి పడుకొని చేస్తూనే ఉంటారు. అంత కష్టపడి పని చేసినప్పటికీ కూడా వాళ్ళకు తీరిక దక్కదు. వాళ్ళకు సమయమే వాళ్ళకు కావాల్సినటువంటిది ఏది కూడా దక్కదు. వాళ్ళకు ఒక విశ్రాంతి అనేది కూడా ఉండదు. తీరిక దక్కదు, విశ్రాంతి కూడా దొరకదు వాళ్ళకు. ఉదయం లేవగానే లేచి మళ్ళీ రాత్రి ఎప్పుడో 10 గంటలకు వస్తారు, మళ్ళీ ఇంటికి వచ్చి తిని పడుతారు, మనము ఉదయం కదా. ఎన్ని చేసినా కదా, ఎన్ని చేసినా తను నమ్మినా కట్టి మిగిల్చింది కన్నీటి కట్టె మిగిల్చింది కన్నీటి కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ కదా. కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ. మట్టిలోన పెట్టిన నిన్ను గుర్తించదు నీ తల్లి, మట్టిలోన పెట్టిన నిన్ను గుర్తించదు నీ తల్లి. ఎన్ని చేసినా తను నమ్మినా, ఎన్ని చేసినా తను నమ్మినా కట్టె మిగిల్చింది కన్నీటి ఆదా, కట్టె మిగిల్చింది కన్నీటి ఆదా కదా. మరి నగరంలో ఇదే పరిస్థితి అవుతుంది. రాష్ట్రం ఎంత చేసినా ఎవరికి తీరిక దక్కదు, విశ్రాంతి అనేది లేకుండా చేస్తూ ఉంటారు వాళ్ళు. తీరిక విశ్రాంతి ఎన్ని చేసినా ఇంకా కావాలి కదా. కోరిక చిక్కదు, వాళ్ళు అనుకున్నది గమ్యానికి చేరరు. వాళ్ళకి అది కావాలి అని అక్కడ వరకు వెళ్తారు, మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి ఇంకో కోరిక. ఇన్ని కోరికలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆ యొక్క నగర ప్రజలు ఎన్ని సంపాదించినా ఎంత చేసినా వాళ్ళకు విశ్రాంతి దొరకదు కదా. మరి చనిపోయే మూమెంట్ ఏమో తీసుకొని వెళ్తారా? ఎన్ని చేసినా ఎంత చేసినా తనువు నమ్మినా ఈ యొక్క శరీరాన్ని నమ్ముకుంటా ఉంటారు. నేను మరి ఏంటంటే రకరకాల కోరికలు ఉంటాయి కదా. ఆ రకరకాల కోరికలు తీర్చుకోవాలనుకుంటారు, కానీ వాళ్ళకు ఆ యొక్క తీరికని దక్కదు కదా. దక్కదు. మెర్క్యూరీ నవ్వులు ఆ యొక్క నగరంలో నివసిస్తున్నటువంటి ఆ యొక్క ప్రజలందరూ కూడా రకరకాల దుఃఖాలతో బాధలతో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఆ బాధలు దిగమింగుకొని ఆ యొక్క సమస్యలు దిగమింగుకొని కదా మరి బయటికి వచ్చేసరికి ఆ యొక్క ప్రకృతిని అంటే నటించి నవ్వుతూ ఉంటారు. పైకి మాత్రం నవ్వుతూ ఉంటారు, కానీ లోపల వాళ్ళకు ఆ దుఃఖం బాధతో ఉంటారు. కొంతమంది ప్రజలు, కొంతమంది జనాభా కదా, వాళ్ళకి ఎంతో బాధ కదా. పాదరసం నడుకలు అంత బాధ ఉన్నప్పటికీ కూడా, అంత కష్టం ఉన్నప్పటికీ పైకి నవ్వుతూ కనిపించి కదా. పాదరసం నడుకలు అంటే మరి కింద మరి మనం మామూలుగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ యొక్క ఇంకేంది కాళ్ళ కింద ఏదైనా ఆయిల్ కానీ ఏదైనా పడ్డప్పుడు ఎట్లయితే జారుకుంటూ జుమ్ము వెళ్ళిపోతూ ఉంటామో ఆ విధంగా వీళ్ళు వాళ్ళ సమస్యలు వాళ్ళ బాధలు దిగమింగుకొని కూడా ఆ విధంగా స్పీడ్గా వాళ్ళ నడకలు కొనసాగిస్తూనే ఉంటారు.
దేని గురించి? జీవితం గురించి. దేని గురించి? ఆ యొక్క డబ్బు గురించి. దేని గురించి? జీవితం గురించి. జీవించాలని తపన గురించి, ఆ యొక్క డబ్బులు సంపాదించాలనే తపన గురించి. ఇన్ని చేసినప్పటికీ కూడా వాళ్ళకి అసలు తీరిక అనేది దక్కడం లేదంట. కోరిక చిక్కడం లేదు అసలు కదా. అనుకుంటా ఉంటారు ఈరోజు నేను ఒక 1000 రూపాయలు సంపాదించాలని చెప్పేసి అనుకుంటారు. 1000 రూపాయలు సంపాదించారు, తర్వాత అరే 1000 రూపాయలు రేపు 2000 సంపాదించాలి. అలా అలా వాళ్ళ జీవితమే అలా అయిపోతా ఉంది అంతే. ఇక అందుకే కవి అంటా ఉన్నాడు, తీరిక దక్కదు, కోరిక చిక్కదు. పట్టుకున్నాడు కోరిక చిక్తా దొరకదు, వాళ్ళ విశ్రాంతి దొరకదు, వాళ్ళ కోరిక దొరకదు. అంతే. ఎన్నెన్నో అనుకుంటా ఉంటారు కానీ ఏదేదో అవుతూ ఉంటారు కదా. ఎన్ని చేసినా ఏమి చేసినా తనువు నమ్మినా ఎన్ని చేసినప్పటికీ కదా నువ్వు కట్టెలపై కాలక తప్పదు. ఆ విషయం గుర్తించలేకపోతావు కదా. అట్లా మరి ఏంటంటే ఉద్యోగ నిమిత్తం, వ్యాపార నిమిత్తం రకరకాలుగా మరి ఎన్ని దుఃఖాలు ఉన్నప్పటికీ కూడా మెర్క్యూరీ నవ్వులు అంటే పైకి మాత్రమే ప్రకృతి నవ్వులు. అవునా అండి? అవునా అండి? ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, హైదరాబాద్ పట్టణం వెళ్తామంటే కనుక వాళ్ళ యొక్క వ్యాపార నిమిత్తం వాళ్ళ యొక్క వస్తువులు అమ్ముడు పోవాలని చెప్పేసి పైకి ఆ యొక్క కొనుక్కోవడానికి వచ్చినటువంటి వ్యక్తులతో కదా ఎలా మాట్లాడతారు? తీసుకోండి మేడం, చాలా బాగుంటుంది మేడం. అవును మేడం, చాలా ఇది మీకు చాలా బాగుంటుంది మేడం, ఇది కంఫర్టబుల్గా ఉంటుంది మేడం, మీ ఇంట్లో పెట్టుకోవడం చాలా బాగుంటుంది మేడం. తీసుకోండి సార్, తక్కువ ధరకి ఈరోజు ఆఫర్ ఉంటుంది సార్ అంటే నవ్వు కూడా చిరునవ్వుతావు, సార్ బాగుంటుంది సార్, తీసుకోండి సార్, చాలా బాగుంటుంది సార్ అని చిరునవ్వు చిందిస్తూ వాళ్ళ యొక్క ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు అలా ముందుకు తీసుకెళ్తూ ఉంటారంట ఆ యొక్క నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కదా. చూద్దాం మరి ఇక తర్వాత ఉన్నటువంటి ఆ యొక్క పంక్తులు మనం ఇప్పుడు చూసుకుందాం. సరే చూద్దాం. 10 నుండి 12వ పంక్తి వరకు కదా. 10 నుండి 12వ పంక్తి వరకు చూసుకుందాం. కొందరికి 2 కాళ్ళు, రిక్షా వాళ్ళకి 3 కాళ్ళు, ఉన్న వాళ్ళకి 4 కాళ్ళు కదా. ఏంటంట కవి అంటాడు కొందరికి 2 కాళ్ళు అంటే మరి ఆ యొక్క కొందరు 2 కాళ్ళు అంటే మరి నిరుపేదలు, ఆ కాళ్ళతో నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు, 2 కాళ్ళతో నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. మామూలుగా అందరికీ 2 కాళ్ళే ఉంటాయి, ఆ సందర్భాన్ని బట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి కదా. కొందరు 2 కాళ్ళు కదా. ఆ యొక్క మరి ఆ జీవితంలో మరి ఆ యొక్క నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు, ఆ ఏ పనికైనా సరే నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు కదా. తన కాళ్ళని నమ్ముకొని వెళ్ళే ప్రయాణం చేసే వాళ్ళకు, అలా కొనసాగించే వాళ్ళకు 2 కాళ్ళు కదా. మనం పట్టణం చూస్తూ ఉంటే కొంతమంది కదా ఎంత దూరమైనా సరే నడుచుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొందరు 2 కాళ్ళు, రిక్షా వాళ్ళకి 3 కాళ్ళు కదా. మరి రిక్షాలో ప్రయాణం చేసే వాళ్ళకి కదా, రిక్షాలో ప్రయాణం చేసే వాళ్ళకి, ఆటోలో ప్రయాణం చేసే వాళ్ళకి 3 కాళ్ళు కదా. మరి రిక్షాకు మామూలుగా ఎన్ని చక్రాలు ఉంటాయి? 3 చక్రాలు ఉంటాయి కదా. ఆ రిక్షా ప్రయాణం చేసే వాళ్ళకు 3 కాళ్ళు అని చెప్పేసి కవి వివరిస్తూ ఉన్నాడు. రిక్షాలో ప్రయాణం చేసే వాళ్ళకు 3 కాళ్ళు కదా. ఉన్న వాళ్ళకి 4 కాళ్ళు, ఉన్న వాళ్ళకి 4 కాళ్ళు అంటే మరి ఆ ధనవంతులు, ఆ యొక్క శ్రీమంతులు, ధనవంతులు ఏం చేస్తూ ఉంటారు? ఆ యొక్క ఎక్కడ ఉద్యోగం వెళ్ళాలని కానీ ప్రయాణం చేయాలని కానీ కార్లలో వెళ్తూ ఉంటారు కదా. ఆ కార్లో వెళ్తారు కాబట్టి ఆ కార్కి ఎన్ని చక్రాలు ఉంటాయి? 4 చక్రాలు ఉంటాయి కాబట్టి అందుకే కవి 4 కాళ్ళు అని చెప్పేసి అంటా ఉన్నాడు కదా. ఈ విధంగా కవి వివరిస్తా ఉన్నాడు కదా. కొందరికి 2 కాళ్ళు, ఆ యొక్క ఉన్నట్టు ఆ యొక్క 2 కాళ్ళు ఏ వెహికల్ కానీ ఏ బండిగా లేని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఎంత దూరమైనా సరే పని ఉన్నా కానీ ఏం చేస్తూ ఉంటారంటే నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు కదా. వాళ్ళకి 2 కాళ్ళు కదా. మరి రిక్షా వాళ్ళకి 3 కాళ్ళు, రిక్షాలో ప్రయాణం చేసే వాళ్ళకి 3 కాళ్ళు, మరి ఉన్న వాళ్ళు 4 కాళ్ళు అంటే ఆ యొక్క కార్లలో ప్రయాణం చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు 4 కాళ్ళు అని చెప్పేసి ఇక్కడ కవి వివరిస్తూ ఉన్నాడు అంతే కదా. ఇప్పుడు మనం పట్టణం చూసుకుంటాడు, కొంతమంది నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు, కొంతమంది ఆటోలో ప్రయాణం చేస్తూ ఉంటారు, కొందరు రిక్షాలో ప్రయాణం చేస్తూ ఉంటారు, కొందరు కార్లలో ప్రయాణం చేస్తూ ఉంటారు. అవునా, ఇంతమంది కాళ్ళు రిక్షాలు ఉండేవి, ఇప్పుడైతే లేవు కదా. మరి ఆటోలో ప్రయాణం చేస్తూ ఉంటారు కదా. అట్లా మరి వాళ్ళ యొక్క ఏంటంటే ఒక స్తోమత తగ్గట్టుగా వాళ్ళ యొక్క జీవితాన్ని అలా ముందుకు తీసుకుంటూ ఉంటారు పట్టణ ప్రాంతంలో కదా. చూద్దామండి ఇక్కడ 13 నుండి 16 వరకు చూసుకుందాం. నగరంలో అన్ని పక్కల సారించాలి మన చూపు కదా. నగరంలో మహానగరాల రోడ్లకి మరణం 4 వైపులా కదా. నగరంలో అన్ని పక్కల మనం నగరంలో ప్రయాణం చేస్తున్నప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నప్పటికీ కూడా కదా ఏం చేయాలంటే అన్ని వైపులా అన్ని పక్కల నుంచి మనం జాగ్రత్తగా ఇలా చూసుకొని వెళ్ళాలి. రోడ్డు దాటప్పుడు ఇలా చేతి చాపుకుంటూ వెళ్ళాలి కదా. నగరంలో మరణం 4 వైపులా సంభవించింది, ఇటువైపు అని చెప్పేసి. ఎటువైపు నుంచి మరణం వస్తుందో తెలియదు కదా. మరి వాహనాలు తీసుకొని వచ్చి గుర్తూ ఉంటారు, ఇట్లా గుర్తుకుంటా యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి, టక్కలు అవుతూ ఉంటాయి.
అందుకని నగరంలో 4 వైపులా మరణాలు ఉంటాయి. అందుకే సారించాలి, జాగ్రత్తగా గమనించాలి. నువ్వు రోడ్డు దాటేటప్పుడు వచ్చేటప్పుడు కదా, ఎందుకంటే రోడ్డు దాటేటప్పుడు వచ్చేటప్పుడు, నువ్వు బయలుదేరేటప్పుడు, ఇంటికి వచ్చేటప్పుడు కదా 4 వైపుల మరణం సంభవించినది కాబట్టి జాగ్రత్తగా ప్రయాణించాలి. ఈ మధ్య కాలంలో అయితే మరి కదా బయటికి వెళ్ళినటువంటి మనిషి ఇంటికి రావడం కదా గ్యారంటీ లేదు, అసలు గ్యారంటీ లేదు. చూస్తూ ఉంటే భయంకరమైనటువంటి యాక్సిడెంట్లు కదా, ఘోరమైనటువంటి యాక్సిడెంట్లు, చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. యాక్సిడెంట్లు అయిపోయి కాలు విరిగిపోయి కొందరు, చేయి విరిగిపోయి కొందరు కదా, అప్పటికప్పుడు మరణించిన వాళ్ళు మరికొందరు, ఆసుపత్రికి పాలవుతున్నటువంటి వాళ్ళు కొందరు, తల్లిదండ్రులు కోల్పోయినటువంటి వాళ్ళు కొందరు, పిల్లలు కోల్పోయినటువంటి వాళ్ళు కొందరు. ముఖ్యంగా ఆ యొక్క యవ్వనస్తులు కదా, ఒక 15-16 సంవత్సరాలు, ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులకు తెలియజేస్తామని పాఠం వచ్చింది కాబట్టి కదా, పురుషులకు బాయ్స్కి తెలియజేస్తూ ఉన్నాను. పాఠం వచ్చింది కాబట్టి సందర్భంగా చెప్తూ ఉన్నాను. దయచేసి మీరు కనుక ఈ యొక్క బైక్ కానీ నడుపుతూ ఉంటే మెల్లగా వెళ్ళాల్సిందిగా నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకున్నటువంటి, మీపల్ని ఆశ పెట్టుకున్నటువంటి, మిమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారు మీకు. మనం వెళ్ళిపోతూ ఉంటాము, కానీ నమ్ముకున్న తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? నా కొడుకు పెరిగి పెద్ద అయిన తర్వాత ఈ హోదా నుంచి కూడా నా కుమారుని అని కోరికలు పెంచుకుంటున్నటువంటి తల్లిదండ్రుల పరిస్థితిని వేం చేస్తావు మరి? అందుకే నేను చెప్తా ఉన్నాను, దయచేసి నువ్వు బండ్లు నడుపుతూ ఉంటే జాగ్రత్తగా మెల్లగా, సాధ్యమైనంత వరకు మెల్లగా వెళ్ళడానికి ప్రయత్నించాలి. సాధ్యం కాదు, ఖచ్చితంగా మెల్లగా వెళ్ళాలి. అంతే, వేగంగా వెళ్తే నీ ప్రాణానికి ప్రమాదం. అందుకే కవి ఇక్కడ అంటా ఉన్నాడు, నగరంలో 4 వైపులా సారించి చూడాలి, మరణం సంభవించింది అక్కడ కదా, సారించాలి మన చూపులు, మన కళ్ళు ఇట్లా చూడాలి. మహానగరాల రోడ్లకి మరణం 4 వైపులా, మహానగర రోడ్లకి మరణం 4 వైపులా ఉంది. కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలి. నేను హైదరాబాద్ లేదు కదా అని చెప్పేసి అనుకోవచ్చు, నేను పల్లెటూరు ప్రాంతంలో అని చెప్పేసి అనుకోవచ్చు. నువ్వు వేగంగా వెళ్తా ఉంటావు, నీ వేగమే నేను వేగంగా తీసుకెళ్తా ఉంటుంది కదా. కాబట్టి అలాంటి పొరపాటు మాత్రం చేయకూడదు నేను చెప్తా ఉన్నాను కదా. కవి ఈ విధంగా వర్ణిస్తాడు. చూద్దాం, ఇంకా కొన్ని పంక్తులు ఉన్నాయి, వాటిని కూడా మనం చూసుకుందాం. సరే చూద్దాం, 17 నుండి 20 పంక్తి వరకు మనం ఇప్పుడు చూసుకుందాం. 15 నుండి 20 పంక్తి వరకు. నగరం మహావృక్షం మీద ఎవరికి వారే ఏకాకి, నగరం అర్థం కాని రసయానశాల, నగరం చిక్కు వీడని పద్మ వ్యూహం కదా. ఏమంటున్నాడు కవి? నగరం మహావృక్షం మీద ఎవరికి వారే ఏకాకి. నగరాన్ని ఎలా పోలుస్తాడు? ఒక మహావృక్షంతో పోలుస్తా ఉన్నాడు, పెద్ద ఒక చెట్టుతో పోలుస్తా ఉన్నాడు. ఆ మహావృక్షం మీద ఎక్కడెక్కడి నుంచో వచ్చి పక్షులు వాళ్తా ఉంటాయి. ఆ వాలినటువంటి ఆ యొక్క పక్షులు ఎంతో కలిసిమెలిసి మంచిగా జీవిస్తూ ఉంటాయి. ఆ వృక్షం మీద కలివిడిగా ఉంటాయి, అన్నీ కూడా మంచి సంతోషంగా హాయిగా ఉంటాయి. కానీ నగరం అనే మహావృక్షం మీద ఎక్కడి నుంచో వచ్చి వాలినటువంటి మనుషులు మాత్రం కదా ఒకే అపార్ట్మెంట్ లో ఉంటారు. చూడడానికి అపార్ట్మెంట్ వృక్షం అనుకోవచ్చు మనం, ఉదాహరణగా అర్థం కావడానికి ఒకే అపార్ట్మెంట్ లో ఉంటారు. కానీ ఆ అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ కలివిడిగా ఉండరు, ఎవరో అన్నట్టుగా చూస్తూ ఉంటారు. ఎవరికి పరిచయం లేకుంటే అసలు పట్టించుకోరు, ఒకరి గురించి ఒకరు పట్టించుకోరు. పక్క ఫ్లాట్ లోనే ఉంటారు, కానీ వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినా, ఇబ్బంది వచ్చినా వాళ్ళ కళ్ళ ముందు ఇలా అయిపోయినప్పుడు చూస్తూ వెళ్తా ఉంటారే, కానీ ఎవరు కూడా పట్టించుకోరు, ఎవరికి వారే ఉంటారు. అందుకే ఏమంటున్నాడు? ఎవరికి వారే ఏకాకంటే ఒంటరి కదా. ఆ అపార్ట్మెంట్లో ఎన్నో ఫ్లాట్లు ఉంటాయి, ఆ ఫ్లాట్లలో మరి ఎంతో మంది జీవిస్తూ ఉంటారు. కానీ ఎంతో మంది జీవించినప్పటికీ నువ్వు ఏకాకివే. నీతో పాటు నీ చుట్టూ ఎంతో మంది జనాభా ఉన్నప్పటికీ నువ్వు నగరంలో ఉంటున్నావా? నువ్వు ఏకాకివే, అంటే నువ్వు ఒంటరివే. నీ గురించి ఎవరు కూడా పట్టణంలో పట్టించుకోరు, ఆప్యాయతగా పలకరించే వాళ్ళు ఉండరు. అదే గ్రామాల్లో అయితే అత్తమ్మ, పిన్ని, బాబాయ్, చిన్నమ్మ, అన్నయ్య, తాతయ్య అని ఎంతో ప్రేమ చూపిస్తూ ఉంటారు, ఎంతో ఆప్యాయత ఉంటుంది, ఎంతో పలకరింపు ఉంటుంది. నీకు ఏదైనా చిన్న సమస్య వచ్చినా కానీ అందరూ కదా నా ఇంటి కుటుంబంగా అన్నట్టుగా భావించుకొని వస్తూ ఉంటారు. కానీ పట్టణంలో అలా
కనిపించదు మనకు కదా. అందుకే ఏకాకివు నువ్వు అని చెప్పేసి కవి అంటా ఉన్నాడు. నగరం అర్థం కాని రసయానశాల కదా. నగరం హైదరాబాద్ ఆ యొక్క పట్టణం అర్థం కాని రసాయన ప్రయోగశాల ల్యాబ్ ఉంటుంది మీకు, సైన్స్ ల్యాబ్. ఆ సైన్స్ ల్యాబ్లోకి వెళ్తే రకరకాల రసాయనాలు అవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ద్రవాలు, ఆమ్లాలు కదా. మరి ఆ యొక్క ద్రవాలు, ఆమ్లాలు మరి ఎలా ఒకదానితో ఒకటి కలిపితే ఏమవుతుందో మనకు తెలుసా? తెలియదు కదా. ఒకవేళ అది మీద పడగానే ఆ యొక్క ల్యాబ్లో ఉన్నటువంటి ఆ యొక్క పాత్రలో ద్రవాలు, ఆమ్లాలు మీద పడి కాలుతూ ఉంటుంది. దాని ద్వారా ఏం జరుగుతుందో మనకు తెలియదు. అంటే నగరంలో కూడా అలాంటి పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యక్తిత్వం గల వాళ్ళు ఉంటారు. ఎక్కడ చూసినా ప్రమాదమే, ఇక్కడ చూసిన ప్రమాదమే. ఏ వ్యక్తిని పట్టుకుంటే ఏమవుతుందో, ఏ వ్యక్తి దగ్గరికి వెళ్తే ఏమవుతుందో, ఎవరితో మాట్లాడితే ఏమవుతుందో తెలియని పరిస్థితి. కవి ఆ యొక్క నగరాన్ని దేంతో పోల్చిన? రసాయనశాల, ప్రయోగశాల, ల్యాబ్. రసాయన శాస్త్రం ఉంటుంది కదా, ఫిజిక్స్, కెమిస్ట్రీ అని చెప్పేసి ఉంటుంది కదా, కెమిస్ట్రీ కదా. అక్కడ ల్యాబ్లోకి వెళ్తే మనకు చెప్పేది ఎవరు మనకు తెలియదు. ఇప్పుడు టీచరు ఆ యొక్క ఆమ్లాల గురించి, ద్రవాల గురించి చెప్పేది ఎవరు తెలియదు మనకు. దీన్ని ఎలా వాడాలి, ఎలా నెమ్మదిగా సీసంలో నుంచి ఆ సీసంలోకి ఎలా నెమ్మదిగా వదలాలి, దాంట్లో ఏమేమి కలపాలి, కలిపితే ఏమవుతుంది అనే విషయం చెప్పేది మనకు తెలియదు. అంటే ఆ వ్యక్తి గురించి తెలుసుకుంటే మనకు తెలియదు. అలాంటి పరిస్థితిలో నగరం ఉంటుంది. ఇంకేంటి? నగరం చిక్కువీడని పద్మవ్యూహం. నగరంలో మరి ఎటు చూడు కష్టమే ఉంటుంది. పద్మవ్యూహం అంటే 4 వైపుల నుంచి కష్టమే. పద్మవ్యూహంలో చిక్కుబడిన అభిమన్యుడు తిరిగి రాలేదు. అదేవిధంగా నగరంలో కనుక వెళ్తే నువ్వు ఏమవుతావో నీకే తెలియదు. అంటే బ్రతుకుదేరు బాగానే ఉంది కదా అనుకోవచ్చు. బ్రతుకుదేరు బాగానే ఉంటుంది, కానీ ఆ బ్రతుకుదేరు కంటే ముందుగా నీకు ఎన్నెన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి, ఎన్నెన్నో కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. అవి నగరంలో ఉన్న వాళ్ళకు మాత్రమే తెలుసు కదా. ఆప్యాయత పలకరించే వాళ్ళు అసలే ఉండరు. ఎటు చూడు పద్మవ్యూహం అంటే చుట్టూ కూడా నీకు సమస్యలే, చుట్టూ కూడా నీకు సమస్యలే. అంత మోసాలు, మొత్తం క్రోధాలు, అహంకారాలు, అవినీతి మొత్తం కూడా మొత్తం అట్లా ఆ విధంగా కనిపిస్తూ ఉంటుంది ఆ యొక్క నగరం కదా. అందుకే చుట్టూ పద్మవ్యూహం, నగరాన్ని పద్మవ్యూహంగా పోలుస్తూ ఉన్నాడు. అది ఇన్ని విధాలుగా మరి అలశెట్టి ప్రభాకర్ గారు మనకు నగర గీతం అనే పాఠం మనకు చక్కగా అందించడం జరిగింది. ఇప్పుడు అర్థమైంది కదా మరి నగర గీతం. నగరంలో ఉన్నటువంటి పాట ఏందో మనకు అర్థమైపోయింది కదా. ఒక్కొక్క విధంగా ఉంటుంది కదా. ఇంతటితో యొక్క నగర గీతం పాఠం పూర్తయిపోయింది కదా. ఈ విధంగా మనం నగర గీతం ద్వారా అనేక విషయాలు తెలుసుకోవడం జరిగింది కదా. అలశెట్టి ప్రభాకర్ గారు తన యొక్క మినీ కవిత ద్వారా మనకు అందించినటువంటి నగర గీతం అనే పాఠం చాలా చక్కటి మాటలు, మనకు చాలా తెలియని విషయాలు కూడా మనం నేర్చుకోవడం జరిగింది కదా. ఇంతటి యొక్క పాఠం పూర్తిగా అయిపోయింది. కృతజ్ఞతలు.